మీరు ప్రసాద రూపంలో రుద్రాక్షని అయితే ఇవ్వడం జరుగుతూ ఉంది. సో వేసుకోవడం వల్ల చాలా మంది ఏమనుకుంటారంటే అది చాలా పవిత్రమైంది, ఒక శివుని అంశతో కలిగినటువంటి దానిలాగా చాలా మంది భావిస్తూ ఉంటారు. సో వేసుకునే వాళ్ళు ఎలాంటి నియమ నిబంధనలు పాటించాలి? అయితే వాస్తవంగా మన ఆశ్రమంలో భగవంతుడి యొక్క సాధు సత్పురుషుల యొక్క ఆలోచనతోని 1,00,000 రుద్రాక్షలు ఇవ్వాలని ఒక సంకల్పం చేసుకున్నాం. దానికి 1,00,000 అంటే సరిపోదని మా చుట్టూ ఉన్న యొక్క భక్తాదులందరి కోరిక కోసం 5,00,000 రుద్రాక్షలు తెప్పించినాం. ఈ 5,00,000 రుద్రాక్షలు ఏ విధంగా వేసుకున్నాలో ఎట్లా నియమం చేయాలన్న మీ దానికి నేను చెప్తున్నా. వాస్తవంగా అంటే రుద్రాక్ష అంటే శివుడి యొక్క నేత్రాల నుంచి వచ్చింది, శివుడి యొక్క నేత్రాల నుంచి వచ్చిందే రుద్రాక్ష. ఇక్కడ పుట్టుడు కాదు, శివుడి యొక్క నేత్రాలు కళ్ళకి వెళ్ళి వచ్చిందే రుద్రాక్ష. అలాంటి రుద్రాక్ష 108 మాల ఎవరైతే వేసుకొని గురుజ్ఞానము జపం చేసుకుంటామో అప్పుడు ఉన్నంత స్థాయి మనం మార్గం పొందుతూ ఉంటాం. వాస్తవంగా అంటే గురువును ఉపదేశం తీసుకునాలి, వారి చెప్పిన యొక్క మంత్రాన్ని మనం ఆ జపమాలతో వేసుకునాలి. చేసుకొని ప్రతిరోజు కూడా గురు పాదతీర్థం కూడా తీసుకుంటాం, ధర్మం చెప్తున్నది. కాబట్టి మరి దీనికి రుద్రాక్ష మాల వేసుకున్నామంటే మాంసాహారాలు అసలు ముట్టదు. చాలా మందికి ఉన్న క్వశ్చన్, మళ్ళీ నేను అడగబోయే నెక్స్ట్ క్వశ్చన్ కూడా అదే. ఇప్పుడు నవే డేస్ లో ప్రతి ఒక్కరు కూడా మాంసం తినడం కావచ్చు, మద్యపానం తీసుకోవడం అనేది చాలా సర్వసాధారణం అయిపోయింది మహారాజ్. సో దీని గురించి అంటే వాస్తవంగా 108 మాల వేసుకున్నప్పుడు ఆ నియమనిష్టలు ప్రతి ఒక్కరము మనం పాటించాలి. ఇక ఒక్క రుద్రాక్ష వేసుకున్నప్పుడు ఎలాంటి సమస్య లేదు అని శాస్త్ర ప్రమాణం చెప్తున్నది. కాబట్టి దానికి పెద్ద దోషం ఏం లేదు అని మనం ఇక్కడ ఏమైంది ఆ 5,00,000 రుద్రాక్షలకు మహారుద్ర అభిషేకం చేసి 15 మంది బ్రాహ్మణ్స్ పెట్టి మంచి పండితులతో మహారుద్రం చేసి అవి తల ఒకటి మనం ప్రసాదము రేపు భోజనాల నాడు తల ఒకటి ఇస్తున్నాం మనం. ఆ ఇచ్చింది కూడా మహా తల్లులందరూ కూడా పుస్తల తాడు కూడా కట్టుకోవచ్చు, చేతు కన్నా కట్టుకోవచ్చు, పిల్లలకు మెడలు కూడా వేసుకోవచ్చు. ఏ విధంగా అయినా మీరు దాన్ని మనం రక్షణ చేసుకోవచ్చు, ఎలాంటి దోషం లేదు. అయ్యో బయట అన్నప్పుడు ఇది అన్నప్పుడు అంటే విషయం చెప్తున్నా, ఎవరైనా పెద్దల దాటికి పోయినప్పుడు ఇదన్నీ ఎలాంటి ఒక్క రుద్రాక్షకు ఏమి దోషం లేదు. ఓకే. సో ప్రయాగ్రాజ్లో ఏదైతే నాగవాసుకి మందిరం అని చెప్పేసి మనం మాట్లాడుకుంటా ఉన్నాం, క్షీరసాగర మదనం టైంలో ఆ నాగవాసుకి పాముతోనే ఇది అమృతాన్ని అయితే చిలకడం జరిగింది, పర్వతాన్ని చిలకడం జరిగింది అని చెప్పేసి అని అంటున్నాం. ఆ టెంపుల్కి క్వైట్ ఆపోజిట్లోనే 12 జ్యోతిర్లింగాలను మేము దగ్గరుండి కూడా చూడడం జరిగింది. సో అక్కడ 12 జ్యోతిర్లింగాలను చూసిన తర్వాత మీకు ఎట్లా అనిపించింది మహారాజ్? అంటే 12 జ్యోతిర్లింగాలు అంటే మంచి చాలా అపూర్ణమైనట్టు అన్ని రుద్రాక్షలు. అంటే మనం 5,00,000 పెట్టే ఇంత ఆనందం ఉన్నాము, వాళ్ళైతే కొన్ని లక్షలు పెట్టిండ్రు. అంటే ఒక్కొక్క లింగము అట్లా 12 లింగాలు చేసిండ్రు, 12 లింగాలు జ్యోతిర్లింగాలు లాగా చేసిండ్రు. కాబట్టి వాటిని చూసే మనం తరించడం అట్లా ఆనందం పొందినాం. 2 రోజులు పోయి కూడా మేము ప్రయాగరాజ్లో 2 రోజులు ఎంత 6-7 కిలోమీటర్లు పోయినా పర్వాలేదు, ఆ ట్రాఫిక్లో పోయి నడుచుకుంటూ పోయి మంచిగా దర్శనం చేసుకొని ఆనందపడొచ్చినాం మేము. వాస్తవంగా అంటే 12 జ్యోతిర్లింగాలు దర్శించుకోవాలంటే ఒక్కొక్క రాష్ట్రంలో ఒక్కొక్క దగ్గర ఉంటది, కాకపోతే 12 జ్యోతిర్లింగాల దగ్గర ఉండడం ఇంకా చాలా శ్రేష్టం. ఆ శ్రేష్టంతో ఇంకా మరి రుద్రాక్షలతో చేయడం ఇంకా శ్రేష్టం నిజంగా. వాస్తవంగా నిజంగానే ఇది మేము మరి మాకు భగవంతుడు అంతకంటే మొదలు ఇక్కడ అవకాశం ఇచ్చాడు, ఇట్లా ఉంటున్నదని మాకు అక్కడ దృశ్యం చూపించాడు పరమాత్మ. ఓకే. కాకపోతే ఇక్కడ రుద్రాక్షల గురించి మనం మాట్లాడుకుంటే చాలా రేర్, నిజంగా చెప్పాలంటే మన దగ్గర రుద్రాక్షలు దొరకడం చాలా రేర్ అని చెప్పుకోవాలి. నార్త్ ఇండియాలో మనం చూసుకుంటే కాశీ, నేపాల్. సో ఎక్కడి నుంచి తెచ్చారు మహారాజ్? మేము వాస్తవంగా నేపాల్ పోతే అక్కడ వాస్తవంగా మనకు తెలిసిన వాళ్ళే 5 రూపాయలకు ఒక రుద్రాక్ష అని చెప్పిండు. 5 రూపాయలకు ఒక రుద్రాక్ష మీరు ఎక్కువ తీసుకుంటారో పర్వాలేదు కానీ 3 రూపాయల కన్నా ఇస్తా, 4 రూపాయల కన్నా 3 రూపాయల కన్నా ఇస్తా, నీకు ట్రాన్స్పోర్ట్ ఛార్జ్ బాగా అవుతుంది అన్న. ట్రాన్స్పోర్ట్ అంటే మళ్ళీ ఇబ్బంది అవుతుంది కదా, మరి మీరే నాకు తెచ్చియాలంటే అట్లా కుదరదు. మరి మీ రాష్ట్రం వేరు మా రాష్ట్రం వేరు, మీరు కాశీలో తీసుకోండి మీకు తెలిసిన దగ్గర అన్నాడు. నాకు 20 ఏళ్ళ నుంచి ఒక మన భక్తుడు అక్కడ రుద్రాక్షలు హోల్సేల్ దుకాణం భక్తులు ఉన్నారు, భక్తులు ఆయనకన్నీ విచారం చేస్తే మహారాజ్ నేను అక్కడ వచ్చి మీరు కొన్ని డబ్బులు ఎప్పుడు ఇచ్చినా పర్లేదని మనకు 2 రూపాయల చిల్లరను ఏమో పడ్డది. ఇక్కడ ట్రాన్స్పోర్ట్తో సహా అన్ని రుద్రాక్షలు మనకు గోనె సంచులలో కుట్టి ట్రాన్స్పోర్ట్ మనకు నిజామాబాద్ వేసేసిండు ఇక్కడ కాశీ నుంచి. ఓకే. అంటే మాకు ఒక 20 ఏళ్ళ అనుబంధం, మాకు ఒక 20 ఏళ్ళ అనుబంధం ఆయనతో అట్లా ఇది అయింది. ఓకే. సో చాలా మందికి ఉన్న డౌట్ అయితే నిజంగా తీర్చిరు అని చెప్పేసి అయితే మేము అనుకుంటున్నాం. అంటే రుద్రాక్ష ధరించడం వేరు, మళ్ళీ వేసుకున్న తర్వాత మనం ఏమేమి ఆచరించాలి అనేది చాలా మందికి ఉన్న క్వశ్చన్. సో చాలా మంచి ఇన్ఫర్మేషన్ అయితే ఇచ్చారు. థ్యాంక్ యూ.